నేపాల్ వరదలు చైనా నిర్లక్ష్యం ఇప్పుడు భారత్ను ఆందోళనలోకి నెట్టేశాయా? చైనా చర్యలు ఎప్పుడూ భారత్కు నష్టం కలిగించేలా ఉంటాయా? అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ భారత్కు ప్రకృతి నుంచి ముప్పు ఏర్పడేలా చైనా చర్యలు ఉండడమే ఆందోళనను పెంచుతోంది. చైనా నిర్మిస్తున్న ఓ భారీ డ్యాం ఈశాన్య భారతాన్ని కలవరపరుస్తోంది. వరదల విషయంలో చైనా ప్రదర్శించిన నిర్లక్ష్యమో లేదంటే మరో కారణమో ఏమైనా గానీ నేపాల్ మాత్రం అల్లకల్లోలమైంది. భవిష్యత్తులో భారత్కు కూడా అలాంటి ముప్పు ఎదురు కాబోతుంది. బ్రహ్మపుత్రపై భారీ డ్యాం నిర్మిస్తోంది చైనా. ఏకంగా $167 బిలియన్ ఖర్చుతో భారీ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తోంది. చైనా గతంలో నిర్మించిన ప్రపంచంలో అతి పెద్దదైన త్రిగోర్జెస్ డ్యాం కన్నా ఇది 3 రెట్లు పెద్దది. చైనాతో మనకు నదీ జల వివాద పరిష్కార ఒప్పందాలు లేవు. బ్రహ్మపుత్రలో ప్రవాహ హెచ్చుతగ్గులు, వర్షపాతం వంటి సమాచారం ఇచ్చి పుచ్చుకోవడానికి ఒక అవగాహన ఒప్పందం ఉంది. దాన్ని 5 ఏళ్లకొకసారి పునరుద్ధరించొచ్చు. ఒకవేళ డ్యాం నిర్మాణం తర్వాత చైనా దాన్ని పునరుద్ధరించకపోతే భారత్కు పెను సమస్యగా తయారవుతుంది. దీనికి తోడు ఈ నిర్మాణం చేపట్టే ప్రాంతంలో ప్రకృతి విపత్తులు సంభవించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల భవిష్యత్తులో ఈ నదిలో టిబెట్ వైపు ఏదైనా విపత్తు సంభవిస్తే చైనా భారత్కు సమాచారం అందించకపోతే ఈశాన్య రాష్ట్రాలు వరదల్లో మునిగే ప్రమాదముంది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలపై తీవ్ర ప్రభావం పడుతుంది. బ్రహ్మపుత్ర నదిపై భారత్లో కోట్లాది ప్రజల జీవనం ఆధారపడి ఉంది. అస్సాం, అరుణాచల్ రాష్ట్రాల ప్రజలకు ఈ నదే ప్రాణాధారం. మామూలుగానే ఏటా బ్రహ్మపుత్రలో వరదల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బ్రహ్మపుత్ర నదిని టిబెట్లో యార్లంగ్ జాంగ్బో అంటారు. అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించిన తర్వాత సియాంగ్గా, అనంతరం అస్సాంలో బ్రహ్మపుత్రగా మారుతుంది. దీనిపై మెడోక్ జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మిస్తోంది చైనా. దాదాపు 60,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్రాజెక్టుని ప్లాన్ చేసింది బీజింగ్. యార్లంగ్ జాంగ్బో నది టిబెట్లో భారీ వంపు తీసుకునే ప్రాంతంలో లోతైన లోయలోకి వేగంగా దిగుతుంది. ఈ సహజ భౌగోళిక పరిస్థితులనే విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించుకోవాలని చైనా భావిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టు పరిమాణం కంటే అది నిర్మిస్తున్న ప్రాంతమే భారత ఆందోళనకు ప్రధాన కారణం. ఈ ప్రాజెక్టుపై ఆ మధ్య చైనా జియోలాజికల్ సర్వే పర్యవేక్షణలో ఓ స్టడీ జరిగింది. ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతం అడుగు భాగంలోనే పైజెన్ ఫాల్ట్ అంటే పగులు ఉందని, ఇది అక్కడున్న రాళ్లను చీల్చుతున్నట్లుగా గుర్తించారు. ఇది ప్లిస్టోసిస్ కాలం నుంచి చురుగ్గా ఉన్నట్లు అంచనాకు వచ్చారు. ఈ బీటలు జల విద్యుత్ ప్రాజెక్టు సమీపంలో నిర్మించే డ్యాంలు, రోడ్లు, వంతెనలు, సొరంగాల వంటి మౌలిక సదుపాయాలను దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందువల్ల భూకంపాలు సంభవిస్తే ఇక్కడ పరిస్థితిని అంచనా వేయడం కూడా కష్టమేనని నిపుణులు చెబుతున్నారు. మెడోక్ డ్యాంపై భారత ఆందోళన కేవలం వరదలకే పరిమితం కాదు. బ్రహ్మపుత్ర నీటి ప్రవాహంపై ఎగువ ప్రాంతంలో చైనాకు నియంత్రణ పెరగడమే భారత్కు అసలు సమస్య. భారీ వర్షాలు కురిసే సమయంలో రిజర్వాయర్ నుంచి ఒక్కసారిగా పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేస్తే దిగువన ఉన్న అరుణాచల్ ప్రదేశ్, అస్సాంలలో వరద తీవ్రత పెరిగే అవకాశముంటుంది. వానలు లేని కాలంలో నీటి విడుదలను తగ్గిస్తే సాగునీరు, తాగునీరు, చేపల వేట, స్థానిక పర్యావరణ వ్యవస్థలపై ప్రభావం పడొచ్చు. అయితే బ్రహ్మపుత్ర నదికి భారత్లోకొచ్చిన తర్వాత అనేక ఉపనదులు కలుస్తాయి. అయినప్పటికీ ఎగువ ప్రాంతంలో నీటి ప్రవాహాన్ని ప్రభావితం చేసే సామర్థ్యం చైనాకు ఉండడం భారత్కు ఆందోళన కలిగిస్తోంది. అందుకే చైనా సమస్యను ఎదుర్కొనేందుకు భారత్ కూడా 11,000 మెగావాట్ల సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సిద్ధమైంది. అరుణాచల్ ప్రదేశ్లోని సియాంగ్ నదిపై నిర్మించనున్న ఈ డ్యాం ఎగువ నుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని నియంత్రించేందుకు సాయపడుతుంది. మరో సమస్య ఏంటంటే భారత్, చైనా మధ్య నదీ జల సమాచారం మార్పిడి, సమగ్ర నదీ జల భాగస్వామ్య ఒప్పందం లేదు. సమాచారాన్ని పంచుకునే అవగాహన వ్యవస్థ ఉన్నప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో రియల్ టైం హెచ్చరికలిచ్చే సమగ్ర యంత్రాంగం లేదు. టిబెట్లో ఏదైనా ప్రకృతి విపత్తు సంభవిస్తే దాని సమాచారం భారత్కు అందడం అత్యంత కీలకం. సమాచారం లేకపోతే ఏం జరుగుతుందో నేపాల్ విషయంలో ప్రపంచానికి అవగతమైంది. భవిష్యత్తులో భారత్కు కూడా అదే పరిస్థితి వస్తే